ఇంకొక 1 మినిట్ మాత్రమే ఉందంట. సో విజిల్ కంప్లీట్ అవ్వగానే ముగ్గురు తప్ప వేరే వాళ్ళు బయటికి వెళ్ళాలి సార్. దయచేసి మీరందరూ వచ్చేయండి. ముగ్గులు అయ్యాక వెళ్ళి చూడొచ్చు, ఓకేనా? ముగ్గులు వేసే వాళ్ళు కాకుండా వాళ్ళందరూ కూడా దయచేసి వచ్చి ఇక్కడ చైర్స్ లో కూర్చోండి. సురేష్ అన్న ఒక్కసారి బయట ఇస్తే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు వచ్చారు. వారిని లోక స్వప్న గారు మీకు ఇచ్చినటువంటి ఆ చైర్లలో కూర్చోండి. మీ ముగ్గుల దగ్గర ఎలాంటి పేపర్లు కానీ చెప్పులు కానీ చెత్త చెదారం కానీ ఉంటే అది మైనస్ మార్కుల కిందకి జమ చేయబడుతుంది. లాంగ్ బీప్ వేయగానే కంప్లీట్ అయిపోయినట్టు. సో
మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు ఈరోజు గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఉద్యోగులకి అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. దయచేసి శిస్తులను ఒక్కనే ఉండని సమయాన్ని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాం. సమయం కావచ్చింది. ఒక 5 నిమిషాలు మాత్రమే ఉందమ్మా. ఒక 5 నిమిషాలు మాత్రమే ఉంది. వార్నింగ్ విధులు తప్పకుండా ఇవ్వడం జరిగిందమ్మా. వినోదమ్మా అండ్ చెప్తాగా ఒక్క నిమిషం ఆగం. మెడిటేషన్కి పని పెట్టకండి. ఎండలో ఎక్కువసేపు ఉండి కళ్ళు తినడం ఎందుకు వచ్చి రిలాక్స్డ్గా ఇక్కడ కూర్చోండి. అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ లోపు జడ్జెస్ వెళ్ళి వాళ్ళు మార్క్స్ వేసుకొని జడ్జిమెంట్ ఇస్తారు. అలాగే వచ్చేసింది, దయచేసి వచ్చిన చేతిలో కూర్చోండి. ఈ బాక్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ యొక్క వేదికపై ముందున్నటువంటి ఆ చైర్లో ఆశలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయతో వెళ్ళండి సార్, సహకరించండి. రజనీకాంత్ అన్న మీరు ఇంకొక 1 minute మాత్రమే ఉందంట. విధులు పడిన తర్వాత ఎదురు ఉన్న వాళ్ళను జడ్జిమెంట్ నుంచి మైనస్ మార్కులు ఇవ్వడం. సో విజిల్ కంప్లీట్ అవ్వగానే ముందు కంప్లీట్ చేసి పక్కకు వచ్చేయండి. అలాగే మనకు పరంజ్యోతి గారికి 10% చేత మనకు నాట్య ప్రదర్శన కూడా ఉంటుంది, క్లాసికల్. ముగ్గురు వేసే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు బయటకు వెళ్ళాలి సార్. ఎవరు ఉండకూడదు, దయచేసి విజిల్ ఇవ్వడం అయిపోయింది. దయచేసి అందరూ బయటికి రావాలి ప్లీజ్. లాస్ట్ వార్నింగ్ ఇది. మీరు ఎవరైనా పొరపాటున కూడా ఈ ముందు దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా మైనస్ మార్కులు వేయడం జరుగుతుంది. మా మాటలు విని మాకు సహకరించవలసిందిగా కోరుతాం. అక్కడ ఇంకొంతమంది ముగ్గురు దగ్గర హనీ అమ్మ వెళ్ళాలి. బీ రెడీ. అమ్మ వెళ్ళాలి. లైన్లలో ఎవరు ఉండకూడదు. బాక్సాలలో దయచేసి అందరూ బయటకు కూర్చోవలసిందిగా వేడుకుంటున్నాం. చిన్నారులు వారి యొక్క నృత్య ప్రదర్శన ఇవ్వడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. చిన్నారి నృత్య కళాకారులకు స్వాగతం తెలియజేస్తున్నాం. కానీ మొదటగా తన యొక్క నృత్యాన్ని ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాం.
సీట్లలో కూర్చోండి. అతికొచ్చి జడ్జిమెంట్ నిర్ణయాన్ని మనం ప్రకటిస్తారు. ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సహకరించవలసిందిగా మనకు నర్సింపేట జయలలిత గారు లక్ష్మీశ్రీ మేడం గారికి ఏం అవసరం లేదు. అక్కడ ఇంకొంతమంది ముగ్గుల దగ్గర తీసుకెళ్ళండి. అక్కడ ఏమి ఉందో కూడా దయచేసి అమ్మ ఒకసారి అందరూ మీకు మీరు అక్కడ మర్చిపోయిన వస్తువులు మీ సెల్ ఫోన్స్ లాంటివి ఏమైనా పరిస్థితి ఏమైనా ఉంటే చూసుకోండి. అక్కడ ఏ విధమైనటువంటి ప్లాస్టిక్ ఉన్నా కూడా దయచేసి దగ్గర వాలంటీర్స్ కి సహకరించండి అందరూ. విషయం ఏంటంటే నెంబర్ లేదు సార్, ఇలా కనపడలేదు. సార్ అది అనౌన్స్ సీట్లో కూర్చోమని చెప్పి అనౌన్స్ చేయండి. మైకుమా సార్ అక్కడ మీరు అందరినీ మన కుర్చీలో కూర్చునే విధంగా ప్రోత్సహించాలి, మాట్లాడండి, చెప్పండి. ఓకే అందరు కూర్చోనమ్మా. అక్కడ ఎవరు నిల్చోకూడదు. మరికొద్ది నిమిషాల్లో మీకు జడ్జిమెంట్ కూడా రానుంది. అతిథులు అందరూ ఇచ్చేస్తున్నారు. కేటాయించిన సీట్లు కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. వాల్మీకి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఒక కార్యక్రమంలో 300 మందికి పైగా ముగ్గులు వేయడం అనేది మామూలు విషయం కాదు. రూపాయల మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి ఇద్దరు వ్యక్తులకు 5,000, తృతీయ బహుమతి ఏదైనా బయట కార్యక్రమాలు గోకా వినోద్ గారు, స్వప్న గారిని కూడా ఇక్కడ అందుబాటులో ఉండవలసిందిగా కోరుచున్నాను. రామస్వామి సార్ని కూడా మరి చేయడంతో పాటు వారిని మరింత త్వరగా పూర్తి చేసుకొని బయటకు వెళ్ళాలమ్మా ప్లీజ్. మన కార్యక్రమాన్ని చేయడానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ, పెద్దలకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరొకసారి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ వారికి కేటాయించిన సీట్స్ అక్కడ మీరు అందరినీ మన కుర్చీలో మాట్లాడండి, చెప్పండి. అందరూ కూర్చోవాలమ్మా. అక్కడ ఎవరు నిల్చోకూడదు. దయచేసి మీకు కేటాయించిన సీట్స్లో కూర్చోవాల్సిందిగా కూర్చున్నాం. వాలంటీర్స్ ఒకసారి వాళ్ళందరికీ సజెస్ట్ చేయండి. గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఒక కార్యక్రమం గోకా వినోద్ గారు, స్వప్న గారిని కూడా ఇక్కడ అందుబాటులో ఉండవలసింది కోరుచున్నాను. రామస్వామి సార్ని కూడా మరికొద్ది నిమిషాల్లో మన యొక్క కార్యక్రమం ప్రారంభం కానుంది. 10 మందికి కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి 40. వారితో పాటు వివిధ రంగాల్లో సేవలు అందించినటువంటి, ప్రతిభ కనబరిచినటువంటి వారికి కూడా ప్రతి సంవత్సరము గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానం. రామదాస్ సార్ అక్కడ ఎవరెవరు ఏ ముగ్గు దగ్గర నిలబడ్డారో చెప్పండి సార్. వాళ్ళకి దయచేసి చాలా క్లియర్గా చెప్పండి. రామదాస్ సార్, రామదాస్ అన్న మీరు ఎవరి ముగ్గు దగ్గర వాళ్ళు ఉన్నా, ఎవరైనా లోపలికి వచ్చినా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయతో బయటికి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ అనే పదం కాబట్టి బ్రతిమలాడుకుంటున్నాం. బాగుందా? స్వామి వివేకానంద పుట్టినరోజు ఈ యొక్క దినోత్సవం ఈరోజు ముగ్గుల పోటీలు 2 ఒకే రోజు కావడం చాలా సంతోషకరం. ఈరోజు 3 రోజుల ముందుగానే మన యొక్క నర్సంపేటలో యొక్క వేడుకలను
మనం తిలకించడం మనందరి యొక్క సంతోషాలను వ్యక్తం చేస్తూ మరొకసారి పాల్గొన్నటువంటి సోదరిమణులందరూ వారికి కేటాయించిన సీట్స్ లో కూర్చొని కోరుతా ఉన్నాం. ఇబ్బంది అవుతుంది. రాములన్న అందరినీ పంపించండి. జోర్దార్ రాములు గారు, సురేష్ సార్ ప్లీజ్. దయతో అందరూ బయటికి వెళ్ళి సహకరించగలరని కోరుతున్నాం. అందరికీ అక్కలకు, అమ్మలకు, చెల్లెళ్లకు మా విన్నపము. ముఖం అంతా మాడిపోతుంది. మీరు అందరూ ఖాళీ చేసి వెళ్తే జడ్జిలకు ఇబ్బందిగా ఉండదమ్మా. అమ్మ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నామమ్మా. ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ మెడికల్ సంబంధించినటువంటి సర్వీసెస్ ఏమైనా కావాల్సిన వాళ్ళు వినియోగించవలసిందిగా కోరుతున్నాం. అమ్మ దయతో ముగ్గుల దగ్గర కానీ తర్వాత ముగ్గుల మధ్యలో కానీ దయతో ఎవరు ఉండొద్దండి. జడ్జిలకు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక్కొక్క ముగ్గు దగ్గర చాలా మంది నిలబడ్డారు. దయతో బయటికి వెళ్ళవలసిందిగా. సంక్రాంతి అంటేనే భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజుల యొక్క ప్రత్యేకతను తెలియజేసేలా ఎన్నో కళాకృతులను ఈ యొక్క ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. గోకా ఫౌండేషన్ వారు, గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ వారు ఇంత మంచి వాతావరణాన్ని నర్సంపేటలో ఏర్పాటు చేసిన నిర్వాహకులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ చిన్నారి చప్పట్లు మీకు చప్పట్లు కొట్టాలని గట్టిగా. హనీ ఇక్కడ తన నృత్య ప్రదర్శనతో అందరినీ అలరించినటువంటి హనీకి మరొకసారి గట్టిగా చప్పట్లతో మనందరి అభినందనలు తెలియాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హనీ. ప్లీజ్. ఓకే, దయచేసి థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. అందరూ మీరు రెడీలో ఉన్నారా? మీరు ధన్యవాదాలు. వారి యొక్క గురువు గారికి మరియు వారి యొక్క తల్లిదండ్రులు కూడా అభినందన తెలియజేస్తూ చార్విని తన యొక్క నృత్య ప్రదర్శనని మీడియా మిత్రుల కోసం ప్రత్యేకంగా అక్కడ చేరలేయడం జరిగింది. దయచేసి మీడియా మిత్రులందరూ అక్కడ కూర్చోవలసిందిగా కూర్చున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఇంకెవరైనా మీడియా మిత్రులు ఉంటే అక్కడ కూర్చోండి. వాళ్ళకు మాత్రమే సీట్లు కేటాయించడం జరిగింది. దయతో ఆ ముగ్గుల మధ్యలో ఉన్నటువంటి చిన్నారి చార్వికి మన యొక్క ప్రాంగణానికి విచ్చేస్తున్నారు ముఖ్య అతిథి గారు. కోలాటం కళాకారులు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాము. గంగిరెద్దులు, కోలాటం అందరూ అక్కడ. అదేవిధంగా గోకా నాపై ఉండాలిలా. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నర్సంపేట శాసనసభ్యుడు శ్రీ దొంటి మాధవరెడ్డి గారికి భోగి మంటలను స్టార్ట్ చేస్తున్నారు. గట్టి ఒకసారి చప్పట్లు కొట్టాలి అందరూ. ఎడమ సైడ్ చప్పట్లు రావట్లేదమ్మా. వేదికకి ఎడమ సైడ్ నుంచి గట్టిగా శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. గోకా లీలావతి గారి జ్ఞాపకార్థం వారి పిల్లలు గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ని ఏర్పరిచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ముందుగా శుభాభినందనలు. వారందరి కరతాల ధ్వనుల ముందుగా అధ్యక్షులు శ్రీ గోకా రామస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్ సార్. గత 40 సంవత్సరాలుగా పర్యావరణము మరియు విద్యారంగంలో విశేషమైన సేవలు అందించి
గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ గోకా రామస్వామి గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. గోకా వినోద్ గారు దయచేసి వేదిక మీదకి తీసుకొని రాగలరు. అదేవిధంగా మాటల్లో వర్ణించలేని ఒక అపురూపమైన కావ్యం అమ్మ. అటువంటి దైవ సమానురాలైన అమ్మ జ్ఞాపకాలు నిత్యం పదిలంగా ఉండాలని ఆలోచనలకు ఆచరణ రూపమే ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ దొంతి మాధవరెడ్డి గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వినోద్ గారు అక్కడ ఉండండి. సార్ని వేదిక తీసుకోండి. నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మనందరి కరతాళ ధ్వనుల మధ్య వినోద్ గారు స్వప్న గారు సార్ని వేదిక మీదకి తీసుకొని రాగలరు. దయచేసి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా ఈ రోజు మన యొక్క కార్యక్రమానికి సమయం కేటాయించినటువంటి నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా విశిష్ట అతిథిగా మన యొక్క కార్యక్రమానికి విచ్చేసిన శ్రీమతి గుంటి రజనీ కిషన్ గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాము. గుంటి రజనీ కిషన్ గారు, వినోద్ గారు ఇక్కడ వేదిక దగ్గర. అదేవిధంగా పెద్దిరెడ్డి భాగ్యలక్ష్మి గారు సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారి, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నటువంటి అమ్మపాటతో ఫేమ్ పొందినటువంటి జాహ్నవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్. ఈ యొక్క కార్యక్రమం వ్యాఖ్యానం కోసం హైదరాబాద్ నుండి ముగ్గుల పోటీలకు వ్యాఖ్యానంగా నిర్వహించినటువంటి సురేష్ గారిని, వర్ష గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సురేష్ గారిని మరియు వర్ష గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్య. గౌరవ అతిథులు 2వ వార్డు కౌన్సిలర్ శ్రీ జురు రాజు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ జురు రాజు గారిని ప్లీజ్. పెండెం రామానంద్ గారు టీపీసీసీ సభ్యులు, వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మనందరి కరతాళ ధ్వనుల మధ్య. నర్సంపేట వ్యవసాయ కమిటీ చైర్మన్ శ్రీ పాల్వాయి శ్రీనివాస్ గారిని సవినయంగా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ముగ్గుల పోటీలు అనగానే గత 10 సంవత్సరాలుగా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి మాజీ జెడ్పీటీసీ శ్రీమతి పెండెం రాజేశ్వరి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి చిలువేరు రజనీ భారతి గారు, మాజీ సర్పంచ్ గారు, వి కార్డియల్లీ ఇన్వైట్ మేడం టు కమ్ ఆన్ టు ద డే. శ్రీమతి నల్లా భారతి గారు, అంగన్వాడీ టీచర్ స్టేట్ ప్రెసిడెంట్ గారిని సవినయంగా ఈ యొక్క వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీమతి సత్యవాణి గారు, స్టేడియంలో యొక్క ముగ్గుల పోటీకి అనుమతి అందించడంలో కీలక పాత్ర పోయినటువంటి సత్యవాణి మేడం గారిని కూడా సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీ శృతి మేడం గారు, నర్సంపేట జైలర్ గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వి వెల్కమ్ లక్ష్మీ శృతి మేడం. అందరూ చప్పట్లు కొట్టాలమ్మా. వేదిక ముందున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరినీ సాదరంగా స్వాగతిద్దాం. తన యొక్క నవ్వులతో ఎందరో మందిని అలరిస్తున్నటువంటి జోర్దార్ రాములు, తమ్ముడు జోర్దార్ రాముల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. జోర్దార్ రాములు గారిని. అదేవిధంగా రాయుడి కీర్తిరెడ్డి గారు, నర్సంపేట వన్ ఆఫ్ ద కౌన్సిలర్స్ శ్రీమతి రాయుడి కీర్తిరెడ్డి గారిని సవినయంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. దార్ల రమాదేవి గారు,
ముగ్గుల పోటీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని అందరినీ ప్రోత్సహించే కౌన్సిలర్ దార్ల రమాదేవి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పరికి జ్యోతి గారు కోఆప్షన్ సభ్యురాలు, వారిని సవినయంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే కౌన్సిలర్ వేముల సాంబయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఎలకంటి విజయ్ కుమార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. సాంబయ్య గౌడ్ గారిని మరొకసారి అందరి యొక్క కరతాల ధ్వనుల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ సెక్రటరీ గోకా వినోద్ అండ్ స్వప్న గారిని కూడా దంపతుల్ని ఒకసారి వేదిక ముందుకు వచ్చి అందరికి కనిపించవలసిందిగా కోరుచున్నాము. ప్లీజ్. ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా 2 నెలల నుండి ఎంతో శ్రమకొచ్చి నిర్వహిస్తున్నారు గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ సెక్రటరీ గారు. ఇప్పుడు ఓర్స్ అంజలి గారు. శ్రీ మహాసరస్వత్యై నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దేవం వాజమంత దేవాస్తాం విశ్వరూపాపజవావదంతే సారామధ్యాయుమాద్యందువాన ధనుర్వాగుస్మానపతిష్ఠితైదో అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు శోభార్థకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం శుక్లాం వరదరం విష్ణుం దినవరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే త్రిగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్పార్థో ధనుర్ధరః తత్తర్హి విజయోర్పోదే దివానే ధర్మధర్మమ. ఓం ధ్యానం మేఘానాం చ ఘటోద్ఘటోద్ఘటఘటో ఘటో ఘటో ఖండిక బాకుల్లోల బకో బకో బకబకో బాకో బకో పక్షిక చైతన్యం పవనం వనం వనవనం వానం వనం వామనం మాయాజాలదవం దవం దవదవం మాయాదవం మాధవం నిత్యం సరం సరసరం సారం సరం సాగరం వైకుంఠం భువనం. ధన్యవాదాలు. జ్యోతి ప్రజ్వలనలో పాల్గొన్నటువంటి అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం ధ్రువం దేరాజావరణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం ఇంద్రచాగ్విజ్యరాష్టం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు శోభార్థకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం శతమానం భవతి శతాయం పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠితతే. వేద పండితుల మధ్య ఆశీర్వచనాలు అందుకున్న శాసనసభ్యుల గారికి మరియు ముఖ్య అతిథులకి, మన ఫౌండర్ మరియు సెక్రటరీ గారి యొక్క కుటుంబ సభ్యుల మీదుగా మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమం మెమంటోను మరియు షాల్వాను అందించడం జరుగుతుంది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సార్ వారే తిరిగి గోకా రామస్వామి గారిని జయమంగళం. ఓం ధ్రువం దేరాజావరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం ఇంద్రచాగ్నిజ్యరాష్టం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తిరిగి మన శాసనసభ్యులు గారే నిర్వాహకులను సన్మానిస్తున్నారు. ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం గట్టిగా ఒకసారి అందరూ చెప్పండి ఉండాలమ్మా. కరతాళ ధ్వనులు అందరూ. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు శోభార్థకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం తచ్చం యోరారుణీమహే
स्वस्तिरस्तगा दैवे स्वस्तिरस्तु नः स्वस्ति नवानुषेभ्यः भोज्यं जगातु वेदनं शन्दास्तुतिपदे शं चतुष्पदे ओम शांति शांति शांति। థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మన యొక్క కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వారి యొక్క సమయాన్ని కేటాయించినటువంటి ముఖ్య అతిథులకి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక నిమిషం పాటు ఎంతో సౌమ్యురాలు తమ యొక్క కుటుంబాన్ని చక్కదిద్దడంతో పాటు సమాజంలో కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా ఎదిగినటువంటి గోకా లీలావతి గారి జ్ఞాపకార్థం మనందరం ఒక నిమిషం పాటు మౌనం పాటించవలసిందిగా కోరుచు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగత వచనం పలుకోవాల్సిందిగా గోకా లీలావతి మెమోరియల్ ఎమ్మెల్యే గారికి ప్రేమపూర్వక నమస్కారాలు. ఎందుకంటే అన్న ఈ రోజు కాదు, నేను మొక్కలు పెట్టినప్పటి నుండి ఇదే. ఆనాడు నేను నర్సంపేటలో 10,000 మొక్కలు పెట్టి అన్న అప్పుడే ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిండు. అటు నుంచి పోతూ ఏంటి కోలాహలం ఇక్కడ అని చూసి పిలిచాం. అన్న తిప్పుకొని వచ్చాడు బొందబడి వెనుకకి. వచ్చేసి ఏమన్నాడు, ఏంటయ్యా ఇది అంటే అందరు చెప్పింది ఇట్లా రామస్వామి 1000 మొక్కలు పెంచి ఆ ఇంటి వాళ్ళకే ఇది చేస్తున్నారు, మంచిగా మొక్కలు పెంచిన వాళ్ళకు శాలువాలు కప్పుతానని అంటే అన్నాను కూడా ఒక శాలువ కప్పన్న అంటే నా కార్లో ఉన్నాయి నేను తెచ్చేది తేపండి అని చెప్పేసి ఆ శాలువాలు కప్పుతూ అయితే అక్కడ ఒక పెద్దమ్మ ఏమన్నది అంటే, ఏది బిడ్డ అన్ని కానుగ చెట్లు పెడతాను, ఏమొస్తుంది కానుగ చెట్టుతోని అన్నాడు. అన్న అప్పుడే 2,000 రూపాయలు తీసి ఆ ముసలమ్మకి ఇచ్చాడు. నాతో అన్నదా అమ్మ, అన్న ఇల్లేదు 2,000 రూపాయలు మంచిగా పెంచిన వాటి అడిగితే నేనన్నా ఇప్పుడే చూడు ఖాతాలు కాసినాయి నీకు పైసలు వచ్చింది. ఆ అమ్మ ఇప్పటికీ అంటది, నా కొడుకులు రాకున్నా ఏం లేదు బిడ్డ, ఈ చెట్టు కిందనే టెంట్ వేయకుండా ఏం లేదు, నన్ను ఈ చెట్టు కిందనే వేయండి అని ఆనాడు చెప్పింది. అట్లాంటి అన్న ఇప్పుడు కూడా కప్పుతుంటే పక్కోళ్ళకి సరే అన్నకు ఆ ప్రేమ ఉన్నది. అదేవిధంగా అక్క చెల్లెళ్లకు ఇంత కలర్ఫుల్గా చేసినటువంటి అక్క చెల్లెలు ఎంత రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఈరోజు ఎంత కష్టపడ్డారు మా పిల్లలు, పీటీలు, ఫ్రెండ్స్ ఎంత కష్టపడితే ఈరోజు ఈ సక్సెస్ఫుల్ కార్యక్రమం అయింది. మరి మా పిల్లలు అభినందనీయులు. ఇక ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను కళ్ళనీళ్ళు తీసుకోవడం చాలామందికి ఇష్టం లేదు, కానీ తప్పదు. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఊరూరున తీసుకొచ్చేసి చేస్తున్నారు. థ్యాంక్ యూ. మరి మీ అందరి కృషికి మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టదలుచుకోలేదు. అందుకనే ఈసారి కూడా ప్రతి పార్టిసిపెంట్కు ఒక ప్రైజ్, ఒక మెమోరేబుల్ ఇస్తున్నారు. మరి మా సంస్థ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. ఇటీవలే అస్సాంలో ఇచ్చినటువంటి జాతీయ స్థాయిలో యునెస్కో నుండి ఇచ్చిన శాంతి దూత పీస్ మెసెంజర్ అవార్డు కూడా తీసుకున్నారు గోకా రామస్వామి గారు. ఈ యొక్క కార్యక్రమం వెనుక ఉన్నటువంటి వారికి దిస్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ శ్రీ రామస్వామి గారు. మరొకసారి హృదయపూర్వకంగా మీకు నర్సంపేట ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. జబర్దస్త్ ఫేమ్ వర్ష గారు హైదరాబాద్ నుండి మన యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వారికి మరొక కార్యక్రమం ఉన్నందువల్ల వారిని సన్మానించవలసిందిగా ముఖ్య అతిథులను కోరుచున్నాను. ప్లీజ్. నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి యొక్క చేతుల మీదుగా వర్ష గారికి చిరు సత్కారాన్ని అందించబోతున్నారు గోకా లీలావతి మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు.
అందరూ ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో వారికి ధన్యవాదాలు తెలపాలి. సోదరులు సురేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చారు. అమ్మ పాట జాహ్నవి గారిని మనము యూట్యూబ్లో పాట చూడడమే. సోదరుడు మిట్టపల్లి స్టూడియో నుండి ఒక అద్భుతమైన పాటను పాడినటువంటి సోదరు జాహ్నవి గారిని వారి యొక్క పాటను 2 చరణాలు వినిపించవలసిందిగా కోరుచున్నాను. ఫుల్ సాంగ్ అంట మేడం. అందరు మా నర్సంపేట ప్రజలందరూ ఫుల్ సాంగ్ రెండా? రైట్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ షీ రిటర్న్ ఫ్రమ్ USA. నైట్ వేరే ఒక ప్రోగ్రాంలో ఉన్నా కూడా మళ్ళీ ఫ్లైట్ ఇప్పుడు బుక్ చేసుకుని డైరెక్ట్ హైదరాబాద్ టు నర్సంపేట రావడం జరిగింది. గోకా లీలావతి గారి యొక్క మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అని చెప్పడానికి జాహ్నవి మేడం రావడం ఒక ఉదాహరణ. ప్లీజ్ అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అమ్మను గుర్తు చేసుకుంటూ పాడినటువంటి ఒక పాట. ప్లీజ్ జాహ్నవి కంటిన్యూ. మీరు కూడా పాడాలి. ఓకేనా? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరునంట. నిండు జాబిలి చూపించి 2 పక్కలు గెల్లేసి, నిండు జాబిలి చూపించి గౌటిత పక్కను గెల్లేసి, ఉక్కును పట్టి ఊయలను అమ్మానాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయమ్మ. చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ. అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవిని. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. థ్యాంక్ యూ.